ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం ఓటింగ్ సరళి పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. గోదావరి పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయనే చెప్పవచ్చు. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్ముఖ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతున్నాయి. రాజమహేంద్రవరంలోని ఎంఆర్ఓ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికలు ఈరోజు ఇక్కడ జరుగుతున్నాయి. ఉపాధ్యాయులందరూ కూడా ఉదయం నుంచి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఉపాధ్యాయులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 5 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో ముఖ్యంగా గంధం నారాయణరావు, దీపక్ పులుగు, నాగేశ్వరరావు కలువల, వెంకటలక్ష్మి, గోపీమూర్తి ఇలా 5 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే గత 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే కనుక వైసీపీ పాలనలో పూర్తిగా ఉపాధ్యాయులకు సంబంధించిన వారికి రావాల్సిన ఏదైతే ఉన్నాయో వాటిని కూడా విస్మరించడం జరిగిందని కూడా ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఉపాధ్యాయులకు సంబంధించి అయితే డిఎస్సి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది లేట్ అవ్వడం, అలాగే ఉపాధ్యాయులకు రావాల్సిన బెనిఫిట్లు కూడా ప్రభుత్వం అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే కనుక ఉదయం నుంచి కూడా ఉపాధ్యాయులు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఎన్నికలు అయితే జరుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సాయంత్రం 4 గంటల తర్వాత ఈ బ్యాలెట్ బాక్సులను ఇటు కాకినాడ జేఎన్టీయూకి తరలిస్తారు. అక్కడ 9వ తారీఖున ఈ ఎన్నికల లెక్కింపు అయితే జరుగుతుంది. 9వ తారీఖున అభ్యర్థుల్ని ఎవరైతే ఎన్నికయ్యారో గెలుపోవటంలో కూడా 9వ తారీఖున తెలియడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.